హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్ డేట్ మరింత డిలే కాబోతుందండి. కొత్త గవర్నమెంట్ ఫామ్ కావడం వల్ల ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేస్తున్నారు. సో, ఏపీఎస్‌సీహెచ్ చైర్మన్ కూడా రాజీనామా చేశారు. కానీ రాజీనామా యాక్సెప్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఫామ్ కావాలి. సో, 9థ్ రోజున ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ ఫామ్ అయితది. సో, 9థ్ తర్వాత ఈ రాజీనామాకి సంబంధించి, అలాగే ఈ రిజల్ట్‌కి సంబంధించి డిస్కషన్ అయితే చేస్తారు. ఏమైనా అవకతవకలుంటే మనకి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి, లేదా హేమచంద్ర రెడ్డి మీద ఏమైనా యాక్షన్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. సో, ఇక్కడ ఫలితాల విడుదల కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సో, ఇప్పటికే ఆల్రెడీ టీఎస్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు చాలా డిలే అవుతుంది ఏపీ వెబ్‌సైట్. సో, మరి 9థ్ తర్వాత 10థ్ రోజున దీని మీద డిసిషన్ తీసుకుంటే 2 డేస్‌లో రిజల్ట్ రిలీజ్ కావడానికి, లేదా 11థ్ లేదా 12థ్ రోజున రిజల్ట్ రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటది. సో, ఎప్పటికైనా మనకి 10థ్ తర్వాతే రిజల్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఈలోపు ఏమైనా అప్డేట్ వస్తే మాక్సిమం 10థ్ తర్వాతే వస్తాయి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పటివరకు ఛానల్‌ని ఫాలో కండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.